చూసుతువా కూన ఆడిపోయి బొంగుధర ఆనలేదు, అందుకే దెబ్బలు తట్టుకోలేక మూర్సపోయినాడు. నువ్వేమీ మనియాది పెట్టుకోకే కూనా. అయ్యా హాయ్, అరే మేరీ ప్యారీ జానీ రంభా, నువ్వు మనువుకి సిద్ధమైతే నేను సిద్ధమే. ఎవరిది ఈ బాడీ? మీ డాడీ? మీసం ఒరిజినల్? ఏం చొక్కా నచ్చిందా? ఏం బనీన్ కూడా? పొంగుదేవరా, నా కూన కోరిక తీర్చినావా? ఎంత తప్పు జరిగిపోయినా అది ధర పొంగుదేవరా, క్షమించు క్షమించు. కస్రబాద తప్పేంటండి, అసలు ఏమైందని? రక్తం కారేటట్టు కొట్టినా ఒంటి మీద వాతర జాడేలే. నిజంగా నువ్వు ఆ బొంగుదేవర కూనమేదరా? ఆ బొంగుధర సాక్షిగా నీకు కొట్టుడు లేదు దొరా. ఇక పెట్టుడే పెట్టుడు. నా కూనని నీ చేతిలో పెట్టినా దొర ఇక మనమైనట్టే. ఏ సాంబా, ఏ సింగా, ఏ గంగా, ఏ మంగా, ఏ జంబు, ఏ మంగు, రండిరా రండి, మన గుడం ఆచారం దొరగారికి చూపుదాం. రండిరా రండి. మై డియర్ మిసాల్ అంకుల్, మీ కోయాచారం ప్రకారం మా పెళ్లి అయిపోయింది కదా, సో నేను రమ్మని తీసుకుని బయలుదేరతాను. యాడికి పోతావు దొరా? అదే మా ఊరు తీసుకెళ్లి రంభతో సంబరాలు చేసుకుంటాను. జర సైసు దొరా. ఆ నలుగురు ఎవరో నీకు ఎడకనా దొరా? మీ బాడీ గార్డ్ సార్ బాగున్నారు లేతగా. మా కూన పెనిమిటులు. ఏంటి నీకు నలుగురు మొగుళ్ళా? అవుదరా, మాది పాంచాలి వంశం. ద్రౌపది మా కులదేవత. ఆ పొద్దు నుంచి ఈ పొద్దు దాకా దొరా అదే మా కులాసారంగా పాటిస్తూ ఉన్నాము. బాగుంది, పాటించండి. అయితే మీది ద్రౌపది వంశం అవుదరా? అది మీ కులాచారం. అలాగే మాకు ఓ కులాచారం ఉంది. అదేందో అలా పైకి చూస్తూ ఉండండి. ఇంకా దొరా, అదే కట్టుకోండ్రా. బొంగు దొరకోన సిరుతల్లే ఉరుకుతుండు, ఆడికి సావు లేదు. పదండ్రా పోదాం. 5వ వారం వచ్చి అప్పుడే 2 రోజులు అవుతోంది. ఇంతవరకు వివేక్ అడ్రస్ లేడు. అనాథ విధవకి పిల్లనెవరిస్తారక్కాయ్? పిల్ల కాకి విధవ ఛాలెంజ్ వాడును. అలా అనకు కాళీ, అనాథైన నీతి కలవాడు. ఎలా చెప్పగలుగుతున్నారమ్మా? ఆస్తికి ఆశపడేవాడే అయితే ఇన్ని రోజులు ఉండడు. చూడక్కాయ్, నువ్వు చెప్పేది నిజమైతే మిగిలిన 5 రోజుల్లో అమ్మాయిని పెళ్లి చేసుకుని తీసుకుని రావాలి. చూద్దాం మీ మాట ఎంతవరకు నిలుపుతాడో, వెయిట్ చేద్దాం. వాణ్ణి చూస్తుంటే నాకు అనుమానంగా ఉందమ్మా. వాడొక పెద్ద చిత్తులు మారి నక్కలా ఉన్నాడు. ఎందుకొచ్చింది నీకు ఈ అనుమానం? ఆఖరి నిమిషంలో ఏదో ఒక పిల్లని తీసుకొచ్చి డ్రామా ఆడి ఈ ఆస్తిని కాజేయడానికి తప్పకుండా వస్తాడు. అతన్ని చూస్తుంటే నాకు అలా అనిపించడం లేదు శాంతి. మీకు చెడ్డవాళ్ళు కూడా మంచి వాళ్ళలానే కనిపిస్తారు. అది మీ మంచితనం. ఎందుకు మనలో మనకి ఇంత డిస్కషను? 5 రోజులు వెయిట్ చేస్తే తెలుస్తుందిగా. ఈ లోపుగా వివేక్ రాలేదనుకోండి, నెక్స్ట్ ప్లాన్ ఏంటక్కాయ్? ఏముంది, ఆస్తి మొత్తం ఏ అనాథాశ్రమానికో రాసిచ్చి కాశీకో రామేశ్వరానికో వెళ్లి శేష జీవితాన్ని గడుపుతాను. మరి మేము? చూడు శాంతి, నువ్వు కాళీ నాతోనే ఉంటారు. నేను చనిపోయేంత వరకు నాతోనే ఉండాలి. ఉంటారు. చాలా సంతోషం అమ్మా. మీ సేవ కంటే మాకేం కావాలి? ఇంకేమీ ఆలోచించకండి, హ్యాపీగా రెస్ట్ తీసుకోండి. రండి. పదండమ్మా. పావని, అమ్మాయి పావని, ఆగమ్మా. అమ్మాయి పావని, ఈ అబ్బాయి ఫోటో ఒకసారి చూడమ్మా. నేను చూడను. నేను ఏ ఫోటో చూడను. నేను బావ తప్ప వేరెవరిని పెళ్లి చేసుకోను. వాడు ఎప్పుడో చచ్చిపోయాడమ్మా. అబద్ధం. నా మనసు చెప్తుంది బావ బతికే ఉన్నాడని. అమ్మ నాన్న కూడా చిన్నప్పుడే చెప్పారు బావని తప్ప వేరెవరిని పెళ్లి చేసుకోవద్దని. అది వాడు ఎప్పుడో బతికున్నప్పుడు చెప్పిన మాటే. అదంతా నాకు తెలీదు. అమ్మాయి పావని, దీనమ్మ కడుపు బంగారం గాను ఈ వయసులో నన్ను ఎలా పరిగెత్తిస్తోంది. చిన్న వయసులో అన్న మాటలు ఇంకా గుర్తు పెట్టుకుని నా ప్రాణం తీస్తోంది. రాణి, కడుపు కాలితే ఇంటికి రాకుండా పోతుందా? శభాష్, మీ విశ్వాసాన్ని నిలబెట్టుకున్నారు. చెప్పినట్లే వివేక్ ని తీసుకొచ్చారు. సారీ మేడం, మీ వేసిన గుట్టలోనే మీరు